హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీమద్ భాగవతం పార్ట్ 7. లాస్ట్ వీడియోలో రాధాకృష్ణుల వివాహం ఎందుకు జరగలేదో తెలుసుకున్నాం. ఈ పార్ట్ 7 వీడియోలో తర్వాతి స్టోరీ ఏంటో తెలుసుకుందాం. దానికంటే ముందు మీరు చేయాల్సింది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేయడమే. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. లెట్స్ స్టార్ట్ టుడేస్ ఎపిసోడ్. శుక మహర్షి పరీక్షిన్ మహారాజుతో ఇలా అంటున్నాడు. పరీక్షిన్ మహారాజా, అలనాడు పార్వతి పెళ్లి కోసం ఆ పరమేశ్వరుడి మూడో కన్నుకి మన్మధుడు భస్మమయ్యాడని విన్నావు కదా. ఆ మదనుడి రుక్మిణీదేవి గర్భాన వాసుదేవుని అనుగ్రహంతో ప్రద్యుమ్న నామంతో ప్రభవించాడు. ప్రద్యుమ్నుడు తన పాలిట యముడని గ్రహించిన శంబరాసురుడు ఒకరోజు రాత్రి పురిటింట్లో ప్రవేశించి ఆ శిశువుని దొంగలించి సముద్రంలో వదిలేశాడు. సముద్రంలో ఉన్న ఒక పెద్ద చేప ఆ శిశువును మింగేసింది. ఆ సమయంలో వేటకు వచ్చిన జాలరుల చేతికి ఆ చేప చిక్కింది. ఇంత పెద్ద చేపను రాజుగారికి బహుమానంగా ఇవ్వాలని సంతోషంతో తీసుకుపోయి తమ ప్రభువైన శంబరుడికి ఇచ్చారు. ఆయన దానిని వంటశాలకు పంపాడు. అక్కడ వారు చేపను తరిగి చూడగా దివ్యకాంతితో బాలుడు బయటపడగా వారు ఆశ్చర్యంతో ఈ విషయం మాయావతికి చెప్పారు. ఈ మాయావతి అసలు పేరు రతిదేవి. నాడు తన భర్త హరనేత్రాగ్నిలో భస్మమైనది మొదలు పాతివ్రత్య నియమంతో ఇక్కడ రహస్యంగా కాలం గడుపుతుంది. వారు వచ్చి చెప్పి వెళ్ళగానే నారద మహర్షి వచ్చి అసలు కథ చెప్పగా మాయావతి శంబరుని దగ్గరికి వెళ్ళి నాకొక శిశువును పెంచుకోవాలనే కోరిక ఉందని చెప్పి ఆ బిడ్డను పెంచడం మొదలుపెట్టింది. ఆ బాలుడు పెరిగి యవ్వన వయసుకు వచ్చారు. ఆ వయసులో ఉన్న ప్రద్యుమ్నుని చూసిన సుందరాంగులందరూ అతడు తమ వైపు ఒక్కచూపు చూస్తే చాలు జన్మ చరితార్థం అవుతుందనుకునేవారు. ఒకరోజు మాయావతి ప్రద్యుమ్నుని చేరి తనకు ఆలింగన సుఖం అనుగ్రహించమని వేడింది. అప్పుడు ప్రద్యుమ్నుడు తెల్లబోయి, ఎంత అవివేకం! ఇంతకాలం నన్ను బిడ్డగా పెంచి ఈరోజు ఇలా కోరడం చూస్తే కామపిశాచి ఏదో నిన్ను ఆవహించినట్లు ఉంది అని అన్నాడు. ఆ మాటలు విన్న రతిదేవి పూర్వగాథ అంతా వివరించి, నిన్ను సంహరించాలని ఈ శంబరాసురుడు ఎదురు చూస్తున్నాడు. వీడు మహామాయావి. వీణ్ణి కడతీర్చాలంటే మరిన్ని మాయలు కావాలని ఆ విద్యలన్నీ నేర్పింది. సర్వశత్రు మాయలను నశింపజేసి మహామాయ విద్య గ్రహించి ప్రద్యుమ్నుడు శంబరాసుని మీద యుద్ధానికి రాగా వాడు కోపంతో గదాదండం విసిరాడు. ప్రద్యుమ్నుడు తన గదాఘాతంతో దానిని ముక్కలు చేశాడు. శంబరుడు అదృశ్యుడై హరవర్షం కురిపించగా ప్రద్యుమ్నుడు మహామాయ ప్రయోగించి అడ్డుకున్నాడు. అలా వాని మాయలన్నీ పటాపంచలు చేసి నిశిత ఖడ్గంతో వాడి శిరస్సు ఖండించాడు. శంబర సంహారంతో సంతోషించి దేవతలు పూలవాన కురిపించారు. ఆనందంతో రతి సమేతం ప్రద్యుమ్నుడు గగన మార్గాన బయలుదేరి ద్వారకా నగరంలో దిగి రాజవీధిలో వెళుతుంటే కొందరు వాసుదేవుడే అనుకున్నారు. మరికొందరు కృష్ణుడి లక్షణాలన్నీ లేవే అని పరిశీలించి చూశారు. అలా వస్తున్న వారిని చూసి రుక్మిణీదేవి తన పురిటి రోజుల కథలన్నీ త్రవ్వుకుంటూ వాడే వీడే ఉండాలి అని ఆనందిస్తుంది. అప్పటికి కృష్ణుడు కూడా అటు వచ్చి దేవకి వసుదేవులను రప్పించాడు. అదే సమయానికి నారద మునీంద్రుడు వచ్చి జరిగిన కథ అంతా వివరించగా రుక్మిణీదేవి ఆనందంతో కొడుకును కోడలిని దగ్గరగా తీసుకొని ఆశీర్వదించింది. ద్వారకా నగరంలో వాసుదేవుడు రుక్మిణి సమేతం కాలం గడుపుతున్న సమయంలో ఒకరోజు సత్రజిత్తు నగరానికి వచ్చాడు. ఈ సత్రజిత్తు సూర్య భగవానుడి భక్తుడు. వీని భక్తికి మెచ్చి సూర్యుడు శమంతక మణిని బహుమతిగా ఇచ్చాడు. ఆ మణిని మెడలో ధరించుకొని వచ్చిన సత్రజిత్తును చూసి ద్వారకా వాసులందరూ సూర్య భగవానుడే తమ నగరానికి వచ్చాడని సంతోషించి కృష్ణుడికి చెప్పగా ఆయన విషయం గ్రహించి వచ్చినవాడు సత్రజిత్తు కానీ సూర్యుడు కాదని వారికి చెప్పాడు. సత్రజిత్తు సగర్వంగా తన మందిరానికి వెళ్ళి శాస్త్రం ప్రకారం ఆ మణికి పూజలు చేయించాడు. ఆ మణి రోజు 8 బారుల బంగారాన్ని ఇస్తూ ఉంటుంది. అటువంటి మణి ఏ దేశంలో ఉంటే ఆ ప్రాంత ప్రజలు ఆరోగ్యంతో ఆనందంతో ఉంటారు. అది తెలిసిన వాసుదేవుడు సత్రజిత్తు దగ్గరకు వెళ్ళి దానిని ఉగ్రసేన మహారాజుకి ఇమ్మని చెప్పాడు. దానికి సత్రజిత్తు అంగీకరించలేదు. వాసుదేవుడు మౌనంగా తిరిగి వచ్చాడు. ఒకనాడు సత్రజిత్తు తమ్ముడు ప్రసేనజిత్తు ఆ మణిహారం ధరించి అడవికి వేటకు వెళ్ళగా అక్కడ ఒక సింహం వానిని సంహరించి ఆ మణిని తీసుకుపోతుండగా ఆ అడవిలో నివసించే జాంబవంతుడు చూసి ఆ సింహాన్ని చంపి మణి తీసుకుపోయి తన కుమార్తె జాంబవతి పడుకునే ఉయ్యాలకు వేలాడదీసి ఆమెకు ఆనందం కలిగించాడు. వేటకు వెళ్లిన ప్రసేనుడు తిరిగి రాకపోవడంతో సత్రజిత్తు ఈ పని అంతా కృష్ణుడే చేసి ఉంటాడు. తనకు శమంతకమణి ఇవ్వలేదని కోపంతో నా తమ్ముడిని సంహరించి ఉంటాడు అని నిందవేశారు. ఆ మాటలు విన్న కృష్ణుడు తక్షణం బయలుదేరి అడవి అంతా తిరిగి ప్రసేనజిత్తులు చంపిన సింహం కాలినడకను పసిగట్టి సింహాన్ని చంపిన భల్లుగాపతి అడుగు జాడలతో వెళ్లి గుహలో ప్రవేశించి దివ్యకాంతితో మెరిసే మణిని చూసి నెమ్మదిగా అడుగులు వేస్తూ ఉయ్యాల దగ్గరికి పోగా జాంబవతి గట్టిగా కేక పెట్టింది. అది విని జాంబవంతుడు ఒక్క దూకులో వచ్చి కృష్ణుడితో ద్వంద్వ యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఇద్దరు తమ బాహుబలం చూపుతూ యుద్ధం సాగిస్తున్నారు. పిడుగులు పడుతున్నట్లు పిడికిళ్లతో పొడుచుకుంటూ మల్ల యుద్ధం సాగించారు. అలా కొన్ని రోజులు పోరాటం సాగాక జాంబవంతుడు చేతులు జోడించి, పురాణ పురుష, ఇంతకాలం అజ్ఞానం వల్ల నిన్ను గుర్తుపట్టలేకపోయాను. నన్ను క్షమించు.
సృష్టి స్థితిలయకారుడువైన నీకు నమస్కరిస్తున్నాను. అలనాడు సముద్రానికి సేతువు కట్టి దశకంఠుని హతమార్చిన పురుషోత్తమ, నీకు వందనం అని పరిపరి విధాల ప్రార్థించగా కరుణామయుడైన వాసుదేవుడు తన చెల్లటి చేతితో వాని శరీర శ్రమను తగ్గించి, జాంబవంత, ఈ మణిని మేము దొంగిలించామని సత్రాజిత్తు అపనింద వేయడం వల్ల ఇంత జరిగింది అని చెప్పగా, జాంబవంతుడు వినయంగా శమంతక మణిని తన కుమారి జాంబవతిని కృష్ణుడికి అర్పించి సంతోషంతో ఆయనకు వీడ్కోలిచ్చాడు. వాసుదేవుడు జాంబవంతిని వెంట పెట్టుకొని స్వగృహానికి వచ్చి తర్వాతి రోజు సత్రాజిత్తును రాజ్యసభకు రప్పించి జరిగిన విషయాలన్నీ చెప్పి వాని మణి వానికే ఇప్పించాడు. అకారణంగా అపనింద వేసినందుకు బాధపడుతూ సత్రాజిత్తు బాగా ఆలోచించి తన కుమార్తె సత్యభామతో ఆ శమంతక మణిని కూడా కృష్ణుడికే సమర్పించగా, వసుదేవనందనుడు తనకు సత్యభామ చాలని, మణి అవసరం లేదని పంపించాడు. ఆదిలో సత్రాజిత్తు తన కుమార్తెను శతధనువునికిచ్చి వివాహం చేస్తానని మాట ఇచ్చారు. ఆమెను కృష్ణుడికివ్వడంతో వాడు మండిపడి ఒకరోజు రాత్రి నిద్రపోతున్న సత్రజిత్తును నరికి మణి తీసుకుపోయాడు. తండ్రి మరణ వార్త విన్న సత్యభామ బాధతో కృంగిపోయింది. సత్యభామ బాధపడడం చూసిన కృష్ణుడు ఆమెను ఓదార్చి శతధనువుని సంహరించడానికి బయలుదేరాడు. అది విని వాడు భయంతో కృతవర్మను ఆక్రూరుని శరణు వేడగా వారు వాసుదేవుని శక్తి తట్టుకోవడం తమ వల్ల కాదన్నారు. అప్పుడు శతధనువుడు మణిని ఆక్రూరుని వద్ద దాచి పారిపోయాడు. వాసుదేవుడు వానిని తరిమి తరిమి శిరసు ఖండించాడు. వాడి వద్ద మణి కనిపించలేదు. వెంట వచ్చిన బలరాముడు, కృష్ణ, వీడు మణిని ఎవరి వద్దనో దాచి ఉంచాడు. నగరానికి పోయి వెతుకు. మనం మిథుల నగరం సమీపానికి వచ్చాం కనుక నేను జనక మహారాజును దర్శించి వస్తానన్నాడు. కృష్ణుడు ద్వారక తిరిగి వెళ్ళాడు. శతధనువుని మరణ వార్త విని ఆక్రూర కృతవర్మలు భయంతో నగరం విడిచిపోగా కృష్ణుడు ఆక్రూరుని పిలిపించి శమంతక మణిని తెప్పించి రాజ్యసభలో ప్రజలందరికీ దానిని చూపి తిరిగి ఆక్రూరునికే ఇచ్చి నిర్భయంగా ఉండమన్నాడు. ఈ విధంగా సాగిన శమంతక మణి కథ విన్న వారికి ధన సమృద్ధి కలుగుతుందని వ్యాసుల వారి ఆజ్ఞ అంటూ శుకయోగీంద్రుడు భాగవత కథ ప్రవచనం కొనసాగిస్తున్నాడు. కాలానుగుణంగా శ్రీకృష్ణుడు కాళింది, మిత్రవింద, నాగ్నజితి, భద్ర, లక్షణ అను పేర్లు గల రాజపుత్రికలను వివాహం చేసుకున్నాడు. రుక్మిణి, సత్యభామ, జాంబవంతిలతో కలిపి మొత్తం 8 మంది రాణులు. అనంతరం నరకాసురుణ్ణి సంహరించి ఆ క్రూరుడు బంధించిన 16,000 మంది గోపికలని తన అంతఃపుర కాంతలుగా తీసుకువచ్చాడని శుకయోగీంద్ర చెప్పగా, పరీక్షిత్ మహారాజు ఇలా అడిగాడు. మహారాజా, నరకాసుర వధ ఎలా జరిగిందో వినాలని ఉంది అని ప్రార్థించాడు. నరకాసురుడి వధ ఎలా జరిగిందో, అసలు నరకాసురుణ్ణి చంపింది కృష్ణుడా లేక సత్యభామ అనే ప్రశ్నలకు సమాధానం నెక్స్ట్ వీడియోలో దొరుకుతుంది. జస్ట్ వెయిట్ ఫర్ పార్ట్ 8. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.